అందరికీ నమస్కారము. బరువు ఎక్కువ ఉన్నామని బాధపడిపోతున్నారా? చాలా మందికి ఉన్న సమస్యే. బరువు తగ్గడం చాలా ఈజీ. బట్ హెల్తీ వేలో నేను ఒక 2 టిప్స్ చెప్తాను మీకు. ఈ 2 టిప్స్ అమేజింగ్ రిజల్ట్స్, మిరాక్యులస్ రిజల్ట్స్, అన్‌బిలీవబుల్ రిజల్ట్స్ మీకొస్తాయి. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను మీకు. ఏ పుస్తకాల్లో చదివి ఎవరో చెప్పింది నేనేం చెప్పట్లేదు. నేను రోజు పాటించేది మీకు చెప్తున్నా. 2 టిప్స్. వీటితోటి బరువు చక్కగా తగ్గిపోతుంది. బై ద వే మన హైట్ ప్రకారం బరువు ఎంత ఉండాలి తెలుసు కదా? నా హైట్ ప్రకారం అయితే నేను ఒక 63, 64 ఉంటే సరిపోతుంది. వెయిట్ అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అట్లాగే మీ అందరికీ ఒక ఐడియా ఉండుంటుంది మీ హైట్ ప్రకారం ఎంత ఉండాలి అనేది. సో అంతే వెయిట్ మెయింటైన్ చేయాలి. దానికోసం ఏం చేయాలి మీకు క్లియర్గా చెప్తాను. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మీరు ఎప్పుడైతే బరువు పెరుగుతున్నామో అనుకుంటారో ఒక చిన్న అలారం అనేది మోగుతుంది ఇక్కడ. అరే నువ్వు కొంచెం బరువు పెరుగుతున్నావు, ఏదో వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెము నడవడం కష్టంగా ఉంది, బాడీ ఎందుకు బరువుగా అనిపిస్తుంది, ఏదో లేజీగా అనిపిస్తుంది అనే కొన్ని సిమ్టమ్స్ అనిపిస్తాయా మీకు? దాన్ని రియలైజేషన్ అంటారు. ఇక్కడ ఏదో రియలైజేషన్ వస్తుంది, వింటామా సరే వినకపోతే అయిపోయింది మన పని. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో అప్పుడు జస్ట్ బీ అలర్ట్. కొంచెం అలర్ట్ అయిపోయి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. మీరు ఫోకస్ చేయాల్సింది నేను ఏ రోజు ఏం తింటున్నాను, నా యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తున్నాను, వీటి మీద ఫోకస్ చేసి కొంచెం మెల్లమెల్లగా మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తూ నేను చెప్పబోయే ఈ 2 టిప్స్ మీద బాగా ఫోకస్ చేసి వర్కౌట్ చేసి ఒక 1 మంత్ తర్వాత చెప్పండి నాకు మీ బరువు ఎంత తగ్గింది అనేది. పక్కా తగ్గుతుంది. అండ్ అది కంటిన్యూ చేయండి. ఎప్పటికి కంటిన్యూ చేయండి. మనం హెల్తీగా ఉండాలి, రోగాలు రావద్దు, మంచిగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడొద్దు అనుకుంటామా ఇట్లా ఫాలో అవ్వాలి. సరే ఆ 2 ప్రిన్సిపల్కి వెళ్ళిపోదాం. ఒకటి ఫస్ట్ది ఎక్సర్సైజెస్ ఇవ్వాలి బాడీకి. రోజు పొద్దున వాకింగ్ కంపల్సరీ. మీరు నడవగలిగితే మీకు మోకాళ్ళు నొప్పులు లేవు, మోకాళ్ళు అరిగిపోలేదు, బాగానే ఉన్నాం అనుకుంటారా, వాకింగ్ కంపల్సరీ వెళ్ళాలి. ఒక అరగంట నుంచి 45 నిమిషాల దాకా సీరియస్గా సింగిల్గా ఒంటరిగా ఫోకస్ చేస్తూ వాక్ చేయండి. దాని రిజల్ట్ చాలా బాగుంటాయి మీకు. మీరు నడిస్తే తెలుస్తుంది, నడవకుండా నేను ఎంత చెప్పినా కానీ ఆడబ అట్లా చెప్తున్నాను అనుకుంటారు. అట్లా కాదు, పక్కా నడవండి. రోజు 30 నిమిషాల నుంచి 45 నిమిషాల దాకా పొద్దున వాకింగ్ కంపల్సరీ. దాని తర్వాత యోగా కూడా చేయాలి. నేను చేస్తాను, రోజు వాకింగ్ చేస్తాను, తర్వాత యోగా చేస్తాను, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను, ఇంకా బాడీ ట్యాపింగ్ చేస్తాను. ఇవన్నీ నాకు 1.5 గంట పడుతుంది రోజు. 1.5 గంట నా టైం నుంచి నేను తీసి స్పెండ్ చేస్తాను. ఏం పని పాట లేదా అనుకోవచ్చు, అన్ని పనులు ఉన్నాయి, అన్నీ చేసుకుంటాను. నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరి దగ్గర ఉంటుందండి టైం, మనము తీయట్లేము అంతే. రోజు 6 గంటలకు లేస్తున్నారా మీరు, 5:30కు లేవండి, ఎందుకు అవ్వదు? ఓ అరగంట అనేది మీకు చాలా డిఫరెన్స్ పడుతుంది మీ లైఫ్లో. అట్లా టైం తీసి రోజు యోగా, ఎక్సర్సైజెస్ అన్నీ చేయాలి, కంపల్సరీగా చేయాలి యాక్టివ్గా హెల్తీగా ఉండాలంటే కనుక. ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు, నడవలేము అది ఇది అంటారా, కూర్చుని కూడా యోగా చేయొచ్చు. చైర్ మీద కూర్చుని కూడా యోగా చేయొచ్చు. కపాలభాతి ఒకటి కూర్చుని చేస్తాం కదా, ఆ ప్రాణాయామం, దాని ద్వారా వెయిట్ బాగా తగ్గుతాము. బాడీ ట్యాపింగ్ అని నేర్పించాను మీకు. ఒకవేళ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బాడీ ట్యాపింగ్ అంటే బాడీ మొత్తం జాయింట్స్ దగ్గర గట్టిగా కొడుతూ బాడీని కంట్రోల్ చేయడం, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, వెయిట్ అండర్ కంట్రోల్లో ఉంటుంది. అట్లా కూర్చుని కూడా చేయొచ్చు. నడవగలిగితే అట్ ఎనీ కాస్ట్ నడక ఆపకండి. ఎప్పుడైతే రోడ్డు మీద పడి నడుస్తామో ఒళ్ళు తేలిక అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని రోజు ఎక్సర్సైజెస్ కంపల్సరీ, మస్ట్, మ్యాండేటరీ, ఎట్ ఎనీ కాస్ట్ వదలకండి. ఇక సెకండ్, మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్కి మీకు ఒక మంచి ఫుడ్ చార్ట్ చెప్తాను. చార్ట్ మంచి ఫుడ్ ప్లాన్ చెప్తాను. ఇది ఫాలో అవ్వండి, సరిపోతుంది. పొద్దున్న మీరు లేస్తారు కదా, లెగవంగానే ఒక డ్రింక్ తాగండి, గోరువెచ్చింది. ఆ డ్రింక్ ఎట్లా చేసుకుంటారంటే కొన్ని మునిగాకులు, కొన్ని కరివేపాకు అండ్ కొంచెం జీలకర్ర పొడి, ఈ 3 బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసి మూత పెట్టేయండి కాసేపు. తర్వాత వడగట్టేసుకొని దాంట్లో నిమ్మకాయ చెక్క అండ్ పింక్ సాల్ట్ ఆ 2 కలుపుకొని ఒక చోట ఇంట్లో ఏదైనా మూలకు కూర్చొని మెల్లగా సిప్ బై సిప్ ఒక 5 నిమిషాలు సమయాన్ని తీసి మెల్లగా తాగండి, నోట్లో మంచిగా రొటేట్ చేసుకుంటారు. ఇది వెయిట్ రిడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. లేదు ఓపిక లేదంటారా, గోరువెచ్చని నీళ్ళు తీసుకొని 2 గ్లాసులు తాగండి. ఏడైనా ఒక చోట కూర్చొని 5 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళు 2 గ్లాసులు తాగండి, 1 by 1. కొంచెం గ్యాప్ ఇచ్చి తాగండి, లేకపోతే ఎక్కువ అనిపిస్తే.
ఇట్లా పొద్దున్న లెగవంగానే మీకు డ్రింక్ అయితే ఒకటి కంపల్సరీ. దీని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వస్తాను. ఎక్సర్సైజ్ అన్నీ చేస్తారు కదా, డ్రింక్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక అరగంట గ్యాప్ ఇస్తే సరిపోతుంది. ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోండి. ఈ అరగంట గ్యాప్లో మీ ఇంటి పనులు ఏమైనా ఉంటాయి చేసుకోండి, టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వస్తే ఒక 9 o'clock 10 o'clock మధ్యలో నేనైతే రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా చేయాలంటే మీరు రోజు ఏం తింటున్నారో తినండి. ఇడ్లీ, దోశ, పరాటా, పూరి, ఉప్మా ఏదైనా తినండి. మీరు రోజు చేసుకునే బ్రేక్ఫాస్టే. కాకపోతే పొట్ట నిండుగా తినకండి. 75% పొట్ట నిండితే చాలు. ముప్పావుల పొట్ట నిండితే చాలు. మిగిలిన 1/4 వదిలేయండి, 25% వదిలేయండి, కొంచెం ఖాళీ ఉంచండి. 75% పొట్ట నింపుకోండి. ఏం తింటారో అది తినండి, ఏం పర్వాలేదు. తర్వాత మధ్యాహ్నం 11 to 12 ఈ మధ్యలో కొంచెం ఆకలేస్తుంది, కొంచెం ఏదైనా తినాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా పండు తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ ఇంట్లో పెట్టుకోండి. మా ఇంట్లో ఎప్పుడైనా బాదాము, వాల్నట్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి, కొంచెం తీసుకుంటాను నేను. ఒక పండు, కొంచెం డ్రై ఫ్రూట్స్ తినండి, తినేసి కూర్చోండి. తర్వాత 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో భోజనం చేయండి. భోజనం ఎట్లా ఉండాలంటే మీరు అన్నీ పెట్టుకోండి, కూర, పప్పు, ఫ్రై, పెరుగు అన్నీ పెట్టుకోండి, సలాద్ అన్నీ పెట్టుకోండి. కానీ రైస్ మాత్రం వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్ చాలా మంచిదండి. వదిలేయండి వైట్ రైస్ని, ఆ తెల్ల తెల్ల అన్నని ఇట్లా పట్టుకొని ఏం తింటారు, ఎంతకాలం తింటారు? అది మంచిది కాదు. బ్రౌన్ రైస్ తీసుకోండి లేదా రోటీ తీసుకోండి మీరు. సో దీన్ని తీసుకొని మీరు మంచి కడుపు నిండా భోజనం చేయండి. మీరు ఎంత తింటారో అంత మంచి కడుపు నిండా తినండి. ఇది ఏం కష్టం కాదు. తిన్నాక 15 నిమిషాల తర్వాత కంపల్సరీగా మీరు ఒక 5 నిమిషాలు, మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ 5 నిమిషాలు నడవండి. టైం చూసుకోండి, 5 నిమిషాలు నడవండి. నడవలేకపోతున్నారా లేకపోతే ఎక్కడన్నా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం తెలుసు కదా, వజ్రాసనంలో కూర్చుంటే కూడా మంచిగా తిన్నది అరుగుతుంది, కాస్త పొట్టకి మంచిది. ఈ రెండిట్లో ఏదో ఒక్కటి చేయండి, కంపల్సరీ మస్ట్ రాసుకోండి కావాలంటే. సో దీని తర్వాత సాయంత్రం పూట చాలా ఇంపార్టెంట్, కొంచెం అలర్ట్గా వినండి ఇది. సాయంత్రం పూట, రాత్రిపూట మీరు తినేది మీ పొట్టకి, బాడీకి ఎఫెక్ట్ పడుతుంది, మంచి కానీ చెడు కానీ. సాయంత్రం ఏం చేస్తారంటే 6 గంటల అవగానే కాసింత ఆకలిస్తూ ఉంటుంది మనకి, బజ్జీ, సమోసాలు ఇవన్నీ తినాలనిపిస్తుంది. వద్దు, వాటి జోలికి వెళ్లకుండా సాయంత్రం 6 అయిందంటే ఫ్రూట్స్ రెడీగా చేసి పెట్టుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, అట్లాంటి ఏదైనా కొంచెం లైట్గా తినండి. లేకపోతే మేరీ బిస్కెట్ తీసుకోండి, ఓ 2 మేరీ బిస్కెట్లు అట్లా ఏదో లైట్గా తినండి 6 గంటలకి. మళ్ళీ 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో మీకు చిన్న సజెషన్ ఇస్తాను. స్వీట్ కార్న్ తెలుసు కదా, స్వీట్ కార్న్ వచ్చేసి దాంట్లో కొంచెము క్యారెట్ ముక్కలు వేసుకొని, కొంచెము నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఫ్రై చేసుకొని, కొత్తిమీర, నిమ్మకాయ చల్లుకొని ఇంత బౌల్లో తీసుకొని స్వీట్ కార్న్ తినేసేయండి. ఒకరోజు ఇలా తినండి, ఒకరోజు సూప్ చేసుకోండి. రాగి ఉంటుంది కదా, రాగి జావలాగా చేసుకొని దాంట్లోనే స్వీట్ కార్న్, క్యారెట్ లేకపోతే పచ్చి బఠానీ అట్లా మీకు ఏం కూరగాయలు ఉంటే అవి కొంచెం లైట్గా వేసుకొని సూప్ లాగా చేసుకోండి రాగి జావతోటి. చేసుకొని పైనుంచి కొంచెం అంత పెప్పర్, మిరియాల పొడి, ఉప్పు, పింక్ సాల్ట్ బెటర్ చల్లుకొని మంచిగా సూప్ తాగండి, సరిపోతుంది, కడుపు నిండుతుంది 7-8 గంటల మధ్యలో. ఇంకా తర్వాత ఏం తినకండి. ఆకలేస్తుంది కదా మేడం అంటారు, కొత్తలో ఉంటుంది, మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే అది అలవాటు అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు ఆకలి అనిపించినా కానీ ఒక గ్లాసులు మంచినీళ్ళు, మజ్జిగ తీసుకోండి. రాత్రి 7 గంటల తర్వాత మజ్జిగ వద్దు, అంతకుముందు ఈ పొద్దున ఈ మధ్యలో ఈ టైంలో ఎక్కడైనా మజ్జిగ తాగొచ్చు. అండ్ మంచినీళ్ళు తాగండి ఒక గ్లాసు. ఇట్లా చెప్పినట్టు సలాడ్స్ కూడా తీసుకోవచ్చు, మీకు ఆకలి అనిపిస్తే ఒక కీర కట్ చేసుకొని తినండి, లేకపోతే క్యారెట్ కట్ చేసుకొని తినండి, మీకు ఇష్టం అవైతే. బిగినింగ్లో మీకు ఏముంటుందంటే కొంచెం నీరసం అనిపిస్తుంది, నేను చెప్పిన డైట్ ఫాలో అయితే బిగినింగ్ ఇనీషియల్ స్టేజ్లో కొంచెము ఆకలి అనిపిస్తుంది, నీరసం అనిపిస్తుంది, తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది, అండ్ బాడీ మొత్తం ఏదో కోల్పోయినట్టు, అసలు ఏం తినట్లేదు, లైట్గా అసలు అదో రకంగా ఉంటుంది. ఏం కాదు, దాన్ని అంతగా పట్టించుకోకండి, దాని మాట వినకండి, మన మాట అది వినాలి. సో మనం చెప్పినట్టు అది వినడానికి ఈ ప్లాన్ చేసుకొని ఇట్లా ఈ డైట్ ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ ఉంటాయి. నేను చెప్తున్నాను, ఒక నెల పాటించండి. నెల తర్వాత మీరు కామెంట్ బాక్స్లో రాయండి ఎన్ని కేజీస్ తగ్గారు. నేను ఈ డైట్ ఫాలో అయ్యి, యాక్చువల్లీ నాది స్పోర్ట్స్ బాడీ, చాలా బాడీ స్ట్రాంగ్ బాడీ నాది, వెయిట్ అసలు తగ్గదు, నాది వెయిట్ తగ్గే క్వశ్చన్ లేదు. అలాంటిది 3 కేజీస్ తగ్గాను నేను. ఐ వాజ్ సర్ప్రైజ్ టు హియర్, అరే ఇదేంటి ఇంత ఎట్లా తగ్గాను అనేసి. ఈ టిప్సే ఫాలో అయ్యాను, అందుకని మీకు చెప్తున్నాను.
సీరియస్గా తగ్గుతాం ఇది ఫాలో అయితే కనుక. ఎంతమంది ఫాలో అవుతున్నారు? మీరు ఫాలో అవడమే కాదు, మీకు బాగా నచ్చిన వాళ్ళు, మీతో ఎక్కువ క్లోజ్గా ఉన్నవాళ్ళు, మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు కూడా మీతో పాటు బాగుపడాలి అనుకుంటారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేసి బరువు తగ్గే దాంట్లో ఉండండి. ఎందుకంటే బరువు మంచిది కాదు. బరువు ఎక్కువ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బరువు తగ్గామనుకోండి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఈ పొట్ట బాగా పెరగడము, పొట్టకు సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము, ఇక అన్నీ ఇంటర్లింక్డే బరువుతోటే. కాబట్టి మనము బరువు తగ్గడానికి ట్రై చేయాలి. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంత లైట్గా, అంత యాక్టివ్గా, అంత హెల్దీగా ఉంటాము. గుర్తుపెట్టుకోండి. చక్కగా మీరందరూ ఉండాలని మీకోసం ఈ వీడియో. ఫాలో అవ్వండి. చాలా చక్కగా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఒక మెరుపు తీగల్లాగా తయారవ్వండి. టేక్ కేర్. గుడ్ లక్.